వచ్చింది. నయంతో నేతలకు పోలీసులకు సంబంధాలు లేవు, నాయకులు అధికారులు గ్యాంగ్స్టర్ ను వాడుకోలేదని తెలంగాణ హోంశాఖ హైకోర్టుకు ఒక అఫిడవిట్ సమర్పించింది. ప్రతాప్ రెడ్డి ఎట్లా చూసినారంటే అనేక ఊహాగానాలు వచ్చాయి, అనేక స్పెక్యులేషన్స్, ఆ నేతల పేర్లు ఈ నేతల పేర్లు మాజీ డీజీపీలు చాలా వచ్చాయి. చివరికి వచ్చేటప్పటికి అసలు అందరికీ క్లీన్ చిట్టా. ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో వాటర్ గ్రిడ్ ప్రధానమంత్రి చేతుల మీద ఇనాగ్రేషన్ చేసి క్రెడిబిలిటీ ప్రధానమంత్రికి వస్తుంది, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కోసం ప్రధానమంత్రి కోసం మాట్లాడతారన్న ఉద్దేశంతో నెక్స్ట్ డే ఎన్కౌంటర్ చేయించేసాడు. బిఫోరే ఆయన అరెస్ట్ చేసి పెట్టుకున్నాడు. 1 వీక్ ముందే అరెస్ట్ చేసి తన కేసులు, తన దగ్గర ఉన్న డబ్బులు, లావాదేవీలు, ల్యాండ్ అక్విజిషన్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ తెలుసు. అరెస్ట్ ఎక్కడ జరిగింది? అరెస్ట్ అంటే చూపించలేదు, ఇల్లీగల్ గా వాళ్ళ దగ్గర పెట్టేసుకున్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రి ఫేక్ ఎన్కౌంటర్ 100% ఫేక్ ఎన్కౌంటర్ ఒకటి. ఒకవేళ నయీం గారు కనుక బతికి ఉంటే ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టుంటే వాస్తవాలని బయటకు వచ్చేది. వాళ్ళ వెనుక ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, దాని టీఆర్ఎస్ పార్టీలో మంత్రులు ఎవరు, ఎమ్మెల్యేలు ఎవరు, ఎమ్మెల్సీలు ఎవరు, అది గవర్నమెంట్ చెప్పింది ఇండైరెక్ట్ గా. ఎమ్మెల్సీలు ఎవరెవరున్నారని చెప్పేసి ఆ రోజు పత్రికలన్నీ రాసినాయి, టీవీలన్నీ చెప్పినాయి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఐఏఎస్ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అని కూడా మాట్లాడారు. పుట్టిన తెలుగుదేశం హయాంలో, పెరిగింది అంతా కాంగ్రెస్ హయాంలో. వాస్తవాల్ని కప్పిపుచ్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ మీద గతంలో హోమ్ మినిస్టర్ కాదని చెప్పి పేపర్లలో లీకేజ్ ఇచ్చేసారు. వాళ్ళు వచ్చి సీరియస్ గా ఖండించేసరికి దాని మీద మళ్ళీ దాట వేసిండ్రు. ఈ రోజు కూడా ఏంటంటే ఆ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రశ్నించిన ఏమని, సిబిఐకి ఇవ్వండి కేసు, నిజాలు నిగ్గు తెలుస్తారంటే ప్రతిపక్షాలకు సంబంధం ఉంటే సిబిఐకి ఏమని ప్రతిపక్షాలు ఎందుకు అడుగుతాయి? ప్రతిపక్షాలకు సంబంధం లేదు కాబట్టి, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు కాబట్టి, ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కాంప్రమైజ్ చేసుకొని జేబులో పెట్టుకుని బుట్టలు వేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఇలా మొన్నేమన్నాడు, మన పోలీస్ అంత బెటర్ పోలీస్ ఇంకెక్కడ లేదు, బెటర్ గా బయటకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి, బయటకి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి మాట్లాడాడు. మరి ఇవాళ అదే పోలీసు కేసును ఖతం చేసి కేసును మూసేసే ప్రయత్నం. అంటే దాదాపు 50 మందిని పైచాచికంగా చంపినటువంటి వ్యక్తిని, దాదాపు కోట్ల అంటే 10,000 కోట్ల రూపాయల ప్రాపర్టీలని దోచుకున్నటువంటి వ్యక్తి, దాదాపు 1000 ఎకరాల భూముల్ని కబ్జా చేసినటువంటి వ్యక్తి ఇంత ఈజీగా ఎట్లా ప్రజలు కూడా ప్రశ్న ఇంత సింపుల్ గా కేసును క్లోజ్ చేసిరంటే ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. దిలీప్ గారు, దాదాపు 800 మందికి పైగా వాళ్ళని విచారించారు, దాదాపు 175 పైగా అరెస్టులు జరిగాయి, ఇంకా విచారణ కొనసాగుతుంది. మళ్ళీ నేను డీజీపీ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు సందర్భంగా, నయీం కేసులో ఉన్న వాళ్ళు ఎవరిని వదిలిపెట్టడం నాయకులైనా అని. అంటే ఒకవైపు నాయకులు లేరు, ఆఫీసర్ లేరు, మరి ఎవరు ఉన్నారు ఈ కేసులో మొత్తం అంతా? ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఫార్మర్ ఇది హోమ్ మినిస్టర్ గారికి నేను ఆంతరింగ్ కార్యదర్శిగా పనిచేశాను. అంటే నేనేమంటానంటే, ఒకవేళ కేసును కనుక రాష్ట్రపతి నుంచి తప్పించి సిబిఐకి ఇస్తే గవర్నమెంట్ కంట్రోల్లో ఉండదు. పోలీస్ కంట్రోల్, స్టేట్ పోలీస్ కంట్రోల్ ఉండదు, ఇక్కడ గవర్నమెంట్ కంట్రోల్ ఉండదు. బహుశా అది ఒక కారణం కావచ్చు సిబిఐకి ఇవ్వకపోవడానికి. ఐ డోంట్ నో. ఇక్కడ వారు ఉన్నారు కదా, ఎంపీ అక్కడే కదా, అదే ఆర్డీఓ కార్యాలయం ముందు 1600 మంది పోయి గోడు వేలబూసుకున్నారని పేపర్లో రిపోర్ట్ చేసే ఫోటోలు కూడా వేసాయి. మీరు వాళ్ళందరి మీద కేసులు పెడితే మంచిది. అంటే పాపం నయీం లాంటి మంచివాడిని వాళ్ళు బదనాం చేశారు కాబట్టి ఆ కేసు ఎట్లా క్లోజ్ చేసినప్పుడు ఈ 1600 మీద కేసు పెట్టండి, ఇక సామాన్యుల మీద పెడితే మంచిది. తర్వాత అంతకుముందు పేపర్లో 29 హత్య కేసుల్లో ఆయన ఉన్నాడు, నిందితుడు 29 పాశవికంగా హత్య చేసేయడానికి ఒక పేపర్లో వచ్చింది. మరి అంతమంది హత్యలు నిజమైనటువంటి సహేతుకమైన హత్యలు అయితే మీరు ప్రభుత్వానికి శౌర్య చక్ర కోసం రికమెండ్ చేస్తే మంచిది. నయీంకు వాడు అంత మంచివాడైతే మరి అంతమంది చంపినప్పుడు శౌర్య చక్ర రావాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేసినా బాగుంటుంది. ఏంటంటే ఇది దారుణం. కాకపోతే ఇంత దారుణంగా ఒక ఇన్వెస్టిగేషన్ రకరకాల, అసలు ఇన్వెస్టిగేషన్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పోలీసు విల్ ఆల్వేస్ డూ దేర్ వర్క్. అట్లే కోర్టులు కూడా వాటి పని వాటి చేసుకుంటూ పోతాయి. దాన్ని అన్ని రకరకాల కేసులు ఈరోజు విచారణలో ఉంటాయి. ఇవన్నీ హైలైట్ కావు, కొన్ని పొలిటికల్లీ సెన్సిటివ్ కొన్ని హైలైట్ అవుతాయి. అట్లాంటి కేసులో మీరు లీక్ ఇవ్వడమే తప్పు. ఇచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవడం మరింత రోజుకో లీకు, రకరకాలుగా హైప్ క్రియేట్ చేసి ఈ వీడిని వదిలిపెట్టాం, ఇప్పుడు మీరు అంటున్నారు వాడిని వదలం, వీడిని ఇంకేం వదిలేవు, మొత్తం పక్క అఫిడవిటే ఫైల్ చేసి ఆధారాలు దొరికినాక ఇంకేంటి నువ్వు ఏడు పట్టుకుంటే వీడిని వదులుతావు, వీడిని వదిలినట్టే ఇప్పుడు ఈ రోజు. కాబట్టి దాంతోనే స్పష్టమవుతుంది ఈ నయీం అనేవాడికి రకరకాల దందాలు ఉన్నాయి, అందులో చాలా మందికి ఒకళ్ళని అన్నాను చాలా మందికి లింక్ ఉన్నాయని. కాబట్టి ఇట్లాంటి టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఈ టైప్ ఆఫ్ దాని వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీ, పోలీస్ శాఖ వచ్చే క్రెడిబిలిటీ మీద అది దెబ్బతింటుంది. అది అన్ఫార్చునేట్. మీ అడిగే దాంట్లోనే దాదాపు రాష్ట్రాన్ని కుదిపేసినటువంటి ఒక సంఘటన. దాంతోపాటు మీరు అన్నట్టు నేపథ్యం ఉంది, ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ కూడా పెంచిండొచ్చు, తెలుగుదేశం పార్టీ పుట్టించిండొచ్చు. కానీ మీరు చూడండి ఆ 15-20 సంవత్సరాల్లో ఎంత వేగంగా ఆయన పెరిగిండో
ఈ 2.5 yearsలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా 2.5 yearsలోనే 20 years కంటే ఎక్కువ జరిగింది పరాకాష్ఠకు చేరింది, పీక్ స్టేజ్కి వచ్చింది. లాస్ట్కు వీళ్ళ పార్టీ వాళ్ళనే థ్రెటనింగ్ చేసే పరిస్థితికి వచ్చేసరికి రైట్, ఎస్, గవర్నమెంట్ హెస్ టేకెన్ ఎ వెరీ గుడ్ డెసిషన్, వీ అప్రిషియేట్. చేసిండ్రు, మీ వారి మీదకి వస్తే తప్ప మీకు అది కనబడలే, చేసిండ్రు, మంచిదే. చేసిన తర్వాత దాదాపు నెలలు అవుతా ఉంది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు చెప్పారు సిబిఐని మేము రిక్వెస్ట్ చేస్తాం. సిబిఐని ఎందుకు రిక్వెస్ట్ చేస్తారంటే ఒక స్టేట్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాదు ఇది. ఒరిస్సాలో ప్రాపర్టీస్ ఉన్నాయి, లింక్స్ ఉన్నాయి, గోవాలో లింక్స్ ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి. ఈ రకంగా ఎక్కడ బయటపడలేదని నిన్న అఫిడవిట్లో పేర్కొన్నారు. దట్స్ వాట్ కమింగ్ టు ద పాయింట్. ఈ రకంగా ఉంది కనుక అది అక్కడ సంబంధం ఉంది అని చెప్పింది ఎవరు? ఇదే పోలీసు, ఇదే గవర్నమెంట్. ఇంత విస్తరించడం అని చెప్పింది ఎవరు? ఇదే గవర్నమెంట్. అసెంబ్లీ సాక్షిగానే పిశాచిలాగా ఇట్లా అట్లా అని ముఖ్యమంత్రి గారే మాట్లాడారు. ఈరోజు ఆ లీడర్లకో లేకపోతే పోలీసులకో సంబంధం లేక ఇంకోటి ఏమన్నారు, ఈ క్రెడిట్ మన పోలీసులకు రావాలి, సిబిఐకి ఎట్లా ఇస్తామండి? సమర్థవంతమైన పోలీసు వ్యవస్థ మన దగ్గర, ఈ క్రెడిట్ పోలీసుకే రావాలి. ఎస్, ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల క్రెడిట్ వస్తుందా పోలీసులకు, లేకపోతే పోలీసుల మీద మచ్చ వస్తుందా? చెప్పండి, వాళ్ళ క్రెడిబిలిటీని ఏం చేస్తా ఉన్నారు మీరు? ఇంకోటి, కాన్షియస్ను చంపుకొని ఈరోజు అఫిడవిట్ దాఖలు చేసింటారు కోర్టులో. ఎందుకు? మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని అడగండి, నయం కేసులో ఎవరెవరు ఉన్నారు అనేది చూచాయగానో లేకపోతే ఆధారాలతోనో లైవ్ విట్నెస్గానో తెలిసిపోయినాయి కొన్ని పేర్లు. అటువంటి గవర్నమెంటే ముందుకు వచ్చి అధికారులను నాయకులను సంబంధం లేదని అఫిడవిట్ వేసేది సాహసం చేసిందంటే 100% ముమ్మాటికి దీంట్లో ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ టీఆర్ఎస్ పార్టీ నాయకులదే ఉంటుంది. కనుకనే వాళ్ళని రక్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం. మీరు చూడండి, మీ పేపరే రాసింది, మీ టీవీ చెప్పింది, నేను చెప్పిన, దిలీప్ అని చెప్పింది. అడగండి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు ఈరోజు ఏమంటారు కాన్స్టిట్యూషనల్ చైర్లో ఉన్నటువంటి ఆయన అనుకుంటున్నాడు. అందరు టీఆర్ఎస్ అనేక ఊహాగానాల మధ్యలో ఎవరికీ సంబంధం లేదు. ఒకవేళ ఉంటే ఇంకా ఏదో విచారిస్తున్నాం, ఉంటే చర్యలు తీసుకుంటాం నేను డీజీపీ గారు అంటే ఎన్ని పేర్లు ఎందుకు వచ్చాయి? మరి మాజీ మంత్రులు, మాజీ డీజీపీలు, అనేక మంది ఏసీపీలు అని చాలా పేర్లు వచ్చాయి. ఇంకోటి, రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే వేసిన పిటిషన్ గా చివరి దీన్ని కొట్టిపడేశారు నారాయణ గారు వేసిన ఈ పిటిషన్ ని. ముఖ్యంగా రిష్ గారు, నయం అనే ఇష్యూ ఏదైతే ఉందో ఒక సోషల్ ప్రాబ్లం. యాక్చువల్లీ ఏంటంటే ఒక సొసైటీ ఉన్నటువంటి సమస్యల వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం. అది ఒక ప్రభుత్వం ఆరంభించింది, ఇంకో ప్రభుత్వాలు పోషించినాయి, అంతిమంగా అంతం చేసింది మా ప్రభుత్వం. ఓకే, అది అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మా అన్ని పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు. అట్ ద సేమ్ టైం ఇలాంటి కేసుల్లో సెన్సేషనలిజం ఈజ్ డిఫరెంట్, లీగల్ ఎవిడెన్స్ కూడా డిఫరెంట్. అన్లెస్ అంటే పోలీసు నాకు అంటే జనరల్ చెప్తాను, నాకేదో మాకు డీజీపీ నాకు డైరెక్ట్ చెప్పింది కాదు, నేను అనుకునేది. జనరల్లీ ఒక ఇట్లాంటి ఘటన వచ్చినప్పుడు అనేక సెన్సేషనల్ న్యూస్ అనేది వస్తాయి. సెన్సేషనల్ న్యూస్ అనేది మన కోర్టులో నిలవవు కదా, డెఫినెట్లీ ఒక లీగల్ ఎవిడెన్స్ అనేది. నేను అనుకోవడం ఏంటంటే ఆ లీగల్ ఎవిడెన్స్ ఏదైతే బైండింగ్, ఏదైతే పిన్ పాయింట్ చేసే లీగల్ ఎవిడెన్స్ లేకుండా ఉండటం వల్ల ఖచ్చితంగా అఫిడవిట్ చేసి ఉండొచ్చు. డెఫినెట్లీ ఇప్పుడు ఒకవేళ నయం మాకు అంత మిత్రులు అయితే మేము ఎందుకు అంతం చేస్తామండి? మీరు అందరూ ఎవరు, ఎందుకంటే రాజకీయంగా బురద చల్లుకోవడం అనేది అవసరం. అది ఒక చాలా తీవ్రమైనటువంటి శాంతి భద్రత సమస్య. దానివల్ల మొత్తం స్టేట్ సఫర్ అయింది. డెఫినెట్లీ మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అంతే, నిర్ణయం తీసుకున్నంత మాత్రాన మనం పోయి వాళ్ళ మీద వీళ్ళ మీద ఇదే విషయంలో చాలా ఇన్కరెక్ట్. అది గవర్నమెంట్ సభలో ప్రభుత్వ నిర్ణయం లీగల్ ప్రాసెస్ ఉంటది, పోలీస్ పద్ధతి ఉంటది, కౌంటర్ అంటే ఎన్కౌంటర్. కానీ పోలీసులకు ప్రభుత్వానికి మచ్చ వచ్చింది, వాళ్ళే వాళ్ళని కాపాడుకోవడానికి చేసిన డబ్బు సంచులు ఎక్కడ పోయినాయి, సమాధానం